నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్గో సర్వీస్ డోర్ టు డోర్ ప్రారంభం ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు. హైస్కూల్లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. కొత్త చెరువులో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించిన పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల స్థాయిలో ఆర్ధమాత్ర కార్యక్రమం. తీరనున్న పూజారిపాలెం వాసుల దహర్తి ఎమ్మెల్యే చీర్ల చెరువుతో నిర్మితమైన ఆర్వో వాటర్ ప్లాంట్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం. పలివేల పూజారిపాలెంలో ప్రజల హర్షాతిరేకల మధ్య కనుల విందుగా సాగిన గడప గడప మన ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి నుంచి కార్గో సేవలను మరింత విస్తృతపరుస్తున్నామని, డోర్ టు డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ద్వారకా తిరుమలరావు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు భవన్ లో విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ద్వారకా తిరుమలరావు కార్గో సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కార్గో సేవలు విస్తృతపరుస్తామని అన్నారు. గతంలో ఒక కంపెనీతో కార్గో సేవలు ప్రారంభించామని వారు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో నేరుగా ఏపీఎస్ఆర్టీసీ రంగంలోకి దిగి లాజిస్టిక్ ద్వారా ఆర్టీసీనే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి తీసుకోవడం జరుగుతుందని ద్వారకా తిరుమలరావు వివరించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కార్గో సేవలను ఉపయోగించుకోవాలని, ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలందరి సహకారం కావాలని ద్వారకా తిరుమలరావు కోరారు. అంతకుముందు విజయవాడ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులో ఏర్పాటు చేసిన 499 కేఎఫ్పి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. రెస్కో మోడల్ కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఎన్ఆర్ఈడిసి ఏపీ సంస్థతో కలిపి 22 బస్ స్టేషన్లు, ఆర్టీసీకి సంబంధించిన ఇతర స్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. అందరికీ నమస్కారం. రేపటి నుంచి అంటే జనవరి 10వ తారీఖు నుంచి సంక్రాంతి పండగకి 5 రోజుల ముందుగా ఏపీఎస్ఆర్టీసీ డోర్ పికప్, డోర్ డెలివరీ, అంటే డోర్ డెలివరీ ఆల్రెడీ ఉన్నది, డోర్ పికప్ సౌకర్యం అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సొల్యూషను, లాజిస్టిక్స్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ని మరింత నూతనంగా ఆవిష్కరిస్తూ ఉన్నది. ఇది పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ మా సంస్థ ద్వారా చేస్తున్నాం. ఎందుకంటే మీకు గుర్తుండదు, గతంలో ఒకసారి డోర్ పికప్, డోర్ డెలివరీ అని చెప్పి మేము స్టార్ట్ చేసి ఒక ప్రైవేట్ సంస్థతో అవగాహనతో స్టార్ట్ చేసినప్పటికీ అనుకున్నంత రీతిలో సత్ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు పూర్తిగా మా లాజిస్టిక్స్ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకునే విధంగా ప్రయాణికులకి, వినియోగదారులకి సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే 2017లో మేము మొదటగా మా సొంత కార్గో సర్వీస్ని స్టార్ట్ చేసాం. అప్పట్లో బస్ స్టేషన్ టు బస్ స్టేషన్ మాత్రమే కార్గో సర్వీస్ ఉండేది, అది పార్సిల్స్ కానీ కొరియర్ కవర్లు కానీ. అక్కడ నుంచి మొదట్లో మేము ఒక ఏఎన్ఎల్ అనేటువంటి సంస్థకి ఇవ్వటం ద్వారా ఉన్నటువంటి కార్గోని 2017లో మేమే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే మాకు అంతకుముందు వస్తున్నటువంటి 9 కోట్ల నుంచి ఒక్కసారిగా 58 కోట్లు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2021లో సెప్టెంబర్ 1వ తారీఖున మేము ముందు డోర్ డెలివరీ సర్వీసు మొదటగా కొంత ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం 84 ప్లేసెస్లో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి 84 ప్లేసెస్లో ప్రాంతాలకు మాకు డోర్ డెలివరీ సర్వీస్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్గా నడుస్తూ ఉన్నది. దాంతోనే మాకు మొదట్లో
8,000 రోజుకు ఉండేటువంటి పార్సెల్ మేము సొంతగా స్టార్ట్ చేసినప్పటికీ 2022-23 కల్లా అది 25,000కు వచ్చింది. ఆ తర్వాత మేము డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేశాక ప్రస్తుతం సుమారు మాకు 27,000 నుంచి 30,000 వరకు రోజు పార్సెల్స్ బుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డోర్ పికప్ కూడా, అంటే ఉదాహరణకి పటమట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లోనే కూర్చొని వాళ్ళ బంధువులు వైజాగ్లో ఎవరికో ఒక పార్సిల్ ఇవ్వాలి అంటే ఇంట్లో కూర్చొని కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనో APSRTC Logistics.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిపోయి చేసి ఆ వెబ్సైట్కి వెళ్తా, మళ్ళీ తర్వాత చెప్తాం కాసేపట్లో డెమో కూడా చూపిస్తాము. దాంట్లో నమోదు చేసుకొని ఏం పంపించాలి, సుమారు ఎన్ని ఎంత కిలోల బరువు, ఏమిటి వస్తువు, ఎంత విలువ ఉంటుంది అని చెప్పి ఓటీపీలు వస్తూ ఉంటుంది. ఓటీపీ ద్వారా పెట్టినందు వల్ల బుక్ చేసుకుంటే కాసేపటికి మా వ్యక్తి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పటమటకి వెళ్ళి ప్యాకెట్ తీసుకొని వచ్చి బస్సులో ఎక్కించి అక్కడ నుంచి బస్సులో వైజాగ్ వెళ్ళాక మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే సీతమ్మదారులోనో ఎక్కడో పోయి ఇమ్మంటే అక్కడ పోయి ఇచ్చేటువంటి సౌకర్యం కలగజేస్తున్నాము. పికప్ మాత్రం ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే ప్రారంభిస్తూ ఉన్నాం. కొద్ది రోజుల పాటు చూస్తాం ఎట్లా ఉంటుందో. ఇది బాగున్నట్లయితే దీన్ని మళ్ళీ మిగతా ప్రాంతాలు కూడా విస్తరించడం జరుగుతుంది. డోర్ పికప్ మాత్రం ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు విజయవాడలో స్టార్ట్ చేస్తాము. వీలైనంత త్వరలో ఈ నెలాఖరులోపు కనీసం ముఖ్య పట్టణాలు, ముఖ్య నగరాలన్నింటి కూడా విస్తరిస్తాము. ఆ తర్వాత పూర్తిగా ఏ విధంగా అయితే 84 సర్వీసెస్లో 84 ప్రాంతాల్లో ఏదైతే మేము డోర్ డెలివరీ చేస్తున్నామో ఆ 84 ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరలో డోర్ పికప్ కూడా స్టార్ట్ చేస్తానికి APSRTC అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ లాగిన్ అయితే మనం పంపించే వస్తువు ఏంటి, ఓటీపీ చూపిస్తాం మీకు. దాని ద్వారా బుక్ చేసుకొని ఈ సౌకర్యాన్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మేము ప్రయాణికులకి, వినియోగదారులకి మరింత చేరువయ్యి వారికి అవసరమైనటువంటి అనుగుణంగా ఏ విధమైనటువంటి హ్యాసిల్ ఫ్రీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి APSRTC సహకరిస్తుందని తెలియజేస్తున్నాము. దీనికి APSRTC లాజిస్టిక్స్ని ఆదరించవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాము. ఒకసారి డెమో ఇచ్చాక మిగతా విషయాలు ఉంటే మాట్లాడదాం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం హై స్కూల్లో తాడి మురళీకృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేమ తులసి సురేష్, ఉప సర్పంచ్ సభ్యుల నాగిరెడ్డి, ఎంపీటీసీ సత్తి దొరయ్యారెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు పులకం రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి తేతలి రుక్మిణి, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, గ్రౌండ్ ఫ్రెండ్ సర్కిల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా క్రికెట్ గ్రౌండ్ ఫ్రెండ్ సర్కిల్ తరఫున తెలియజేసుకుంటున్నామండి.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండల కేంద్రంలో వడ్డెర ఆరాధ్య దైవమైనటువంటి వడ్డే ఓబన్న విగ్రహాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి పల్లె ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వడ్డే ఓపెన్ వడ్డెర్ల యొక్క ఆరాధ్య దైవమని, స్వతంత్ర సమరంలో తన వీరత్వం ప్రశంసనీయమైందని, అంతేకాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంస్థానంలో సైనాధిపతిగా కూడా తన వీరత్వాన్ని చాటుకున్నాడని, తొలితరం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. ఈ రోజు ప్రాణాలకు తెగించి దేశం కోసం ఓబన్న చేసిన పోరాటం స్ఫూర్తిగా ఈ రోజు రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు కదిలి రావాలి. ఓబన్న ఆశయాలను సాధించుకోవాలని, వడ్డే ఓబన్న చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, రాష్ట్రంలో వడ్డెర్ల అభ్యున్నతి కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వడ్డెర్ల సైతం తెలుగుదేశం పార్టీకి వీర అభిమానులు, కరుడుగట్టిన సైనికులు అని, రాజకీయంగా ఆర్థికంగా వడ్డెర్లను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశమేనని, కనుక ప్రతి ఒక్క సోదరుడు ఈసారి ఎన్నికలలో వడ్డే ఓబన్న స్ఫూర్తితో ఒక సైనికుడిలా పనిచేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించే వరకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు. అనంతరం కొత్త చెరువు మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించి జయంతి వేడుకల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వడ్డెర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల స్థాయిలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు జంబువారిపల్లి పంచాయతీ మరియు చీకురుపల్లి పంచాయతీల మధ్య హోరాహోరీగా సాగింది. ఇరు జట్లను ఉద్దేశించి ఎంపీడీఓ హరిప్రసాద్ మాట్లాడుతూ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో కూడా గెలవాలని ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్టీ మధు, ప్రేక్షకులు, గ్రామస్తులు
యువకులు ఆసక్తికరంగా తిలకించారు. టాస్ వేయడం జరుగుతుంది ఇరు జట్ల మధ్య. లేదు ఏం లేదు లైనే 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 ఇదే లేదు 2 points to Jammuwadipalli. On bonus to Jigurpalli. పులివెల పూజారిపాలెంలో ప్రజల హర్షతిరేకల మధ్య కనుల విందుగా సాగిన గడప గడప మన ప్రభుత్వం పులివెల పూజారిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ వీప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెళ్లిన ప్రతి గడపలో ఆనందం వ్యక్తం చేస్తూ అందరూ వారికి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని చిర్ల అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్య వస్తే రాజకీయ నాయకుడిగా కాకుండా పూజారిపాలెం వాసుల కుటుంబ సభ్యుడిగా చిర్ల వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పైకి పైకి నమస్తే.
తోడే ఉన్నావు భోజనం చెప్పుకుంటున్నావు నూనె పనులు తలాడుతున్నావు నా గిన్నె నిండి పొలుచున్నది నేను ప్రతిమలన్నీ క్షేమాలతో వస్తున్నాయి చిరకాలు యెహోవాలో నేను వ్యవసాయం చేస్తున్నాను నేను అలాగే తండ్రి గంగాధర్ గారు ప్రభు అలాగే డేవిడ్ రాజు గారు తదితర నాయకులంతా ఈ గ్రామాన్ని ప్రేమించి చక్కని వాటర్ ప్లాంట్ నిర్మించడానికి గ్రామస్తులందరూ చక్కగా ఉపయోగించుకొని దీన్ని మహిమపరచడానికి సహాయం చేయండి. రాబోయే దినాల్లో వచ్చేసి చక్కని సమయం ఎగ్గించుకునే గొప్ప భాగ్యాన్ని ఈ వాటర్ ఈ గ్రామానికి జీవించమని మాత్రం ఇదండి ఇదే జై జల్లా జై జల్లా జై జల్లా జై జల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ మండలం ర్యాకల్ కస్టర్ కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మెదక్ జిల్లా ర్యాకల్ పంచాయతీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు బాలికలకు ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ సుజాతమ్మ మరియు ఎంపీపీ చాంద్భాయ్ రామచందర్ చౌహాన్ తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పొందిన మహిళా మనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు పట్లోల సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు స్థానిక సర్పంచ్ సుజాత, గోపాల్ రెడ్డి, ఎంపీపీ చాంద్భాయ్ చౌహాన్, రమేష్ చౌహాన్, ఎంపీపీ తనయుడు రాజేశ్వర్, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఉప సర్పంచ్ పండరి రెడ్డి,
మాజీ ఎంపీటీసీ విఠల్ రెడ్డి, మారుతిరెడ్డి, మహేందర్ రెడ్డి, యూత్ నేత సంగారెడ్డి, సంగమేష్ శెట్, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రండి, ఇట్లా రండి, ఈ లైన్లో మీరు ఉండమ్మా, ఇక్కడ రండి, ఇక్కడ నుండి చలో నెక్స్ట్ రండమ్మా. జల్దీ